అందరికీ నమస్కారం. ఈరోజు జర్నలిస్టుపై ఆటవిక దాడి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన జర్నలిస్టులు అందరికీ నమస్కారం. అన్న థ్యాంక్ యూ అన్న. నన్ను కూడా ఇలా మంచిగా పిలిచారు. అందరం బాధితులమే. యాజ్ ఎ జర్నలిస్టుగా పనిచేస్తూ శంకరన్న కానీ ఇంతకుముందు సరిత కానీ చాలామంది కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, వేధింపులు ఎదుర్కొన్న వాళ్ళు అన్నీ మేము అనుభవించి వచ్చినాం. కానీ భూపాలపల్లి విషయం తెలియగానే పృథ్వీ అన్న టీం జర్నలిస్టు శ్రీనివాస్ గారు, రఘు గారు అందరు వెళ్ళొచ్చారు. నేను మా ఊళ్ళో ఉన్నా, నేను కూడా వెళ్ళేదే ఉండే. ముఖ్యంగా జర్నలిస్టుల మీద దాడులు ఈ రాష్ట్రంలో ఇది మొదటిది కాదు, ఆఖరిది కాదు. జర్నలిస్టులలో ఐక్యత లేనంత వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయని నా ఉద్దేశం. ఇక్కడ కులాలు మతాలు పక్కన పెడితే ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలకు చెందిన వారి మీద కొంచెం అంత వివక్ష, వేధింపులు ఎక్కువ ఉంటాయి. పృథ్వీ అన్న, నేను కూడా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చి అన్ని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన. మా అవ్వ బస్ పాస్కు 30 రూపాయలు 40 రూపాయలు కూడా లేకపోతే కైకిలు పోయి మమ్మల్ని చదివిపిస్తే నడుచుకుంటూ బడికి వేసిన రోజుల్ని మేము గ్రామీణ విలేకరిగా 2002లో ప్రజాశక్తిలో జీవితాన్ని ప్రారంభించి సాక్షిలో డిఫరెంట్ V6లో వెలుగులో అన్నిట్లు పనిచేసి 23 ఏళ్ళుగా జర్నలిస్ట్గా పనిచేసుకుంటూ వస్తున్నా. నాకు కొంచెం ఆత్మగౌరవం ఎక్కువ. సాక్షిలో పనిచేస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళకి చక్కగా సపోర్ట్గా పనిచేయాలి వాళ్ళ అధికారం ఉంటే. తర్వాత V6లోకి వస్తా, మా వివేక్ సార్ మంచిగా బాలు అంటే అందులోకి వస్తా. ఈ వెలుగులోకి వస్తే వెలుగులో ఈ సార్ మా సార్ కొన్ని రోజులు టీఆర్ఎస్లు ఉంటారు, వీరే సపోర్ట్గా రాయాలి. తర్వాత ఆయనకు నచ్చకపోతే బీజేపీలోకి పోతే మళ్ళీ నా కండుగా మార్చుకోవాలి మళ్ళీ ఇంటర్నల్గా. నేను బీజేపీకి రాయాలి కొన్ని రోజులు వార్తలు. తర్వాత ఆయనకు నచ్చకపోతే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందంటే ఆయన మళ్ళీ అందులోకి పోతాడు. ఏది బీజేపీలకి మళ్ళీ కాంగ్రెస్కి పోతే మళ్ళీ నేను చేంజ్ చేసుకోవాలి. ఇటువంటిది అప్పుడు నాకు ఆత్మస్థైర్యం కూడా. ఒక జర్నలిస్ట్గా 23 ఏళ్ళు పనిచేసినప్పుడు నా సొంతంగా ఛానల్ పెట్టుకున్నా. ఇప్పుడు నా భావాలు ప్రజలకు తెలియాలి కదా. నా ఓనరు ఎటు చేంజ్ అయితే నేను అటు చేంజ్ అయినప్పుడు అది ఎట్లా జర్నలిజం అవుతుంది అనే ఉద్దేశంతో ఇటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు పుట్టుకొస్తున్నాయి. ఏం పైసలు రూపాయి లేకున్నా ప్రజల విరాళాలతోని చిన్న జర్నలిస్ట్గా వచ్చి ఇప్పుడు ఈరోజు డిజిటల్ మీడియాగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రజల పక్షాన కొట్లాడుతున్న ఈ టీం అందరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా, అభినందిస్తున్నా. నేను కూడా వివక్షకు గురే ఇక్కడ దాకా వచ్చిన. కరెక్ట్ సరిగ్గా ఏడాది కింద పాపం మన రవణ మీద, జర్నలిస్ట్ రవి మీద అక్కడ భూపాల మీద భౌతిక దాడి చేసారు. నా మీద మానసిక దాడి అంటారు దాన్ని. అంటే నేను ఏం చేయలే. ఓ రైతును గిట్టే నా భూమి పంచాయతీగా మన కాదు, ఓ రైతు 30 గుంటల ప్రభుత్వ భూమి పట్ట చేసుకున్నాడు అని చెప్పి ఎప్పుడు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద గవర్నమెంట్ పట్ట ఇచ్చిందని చెప్పి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాడు దరిద్రుడు కలెక్టర్ మాకు వచ్చాడు. వాడు ఏం చదువుకొని వచ్చాడు నాకు ఇప్పటికీ అర్థం కాదు. వానికి ఏం చట్టాలు తెలుసో నాకు ఇప్పటికీ అర్థం కాదు. చట్ట విరుద్ధంగా ఆ రైతును పాపం కేసు నమోదు చేసి 14 రోజులు జైలు ఉంచాడు. గొంతు ఆపరేషన్ అయ్యి మూగవాడు. అప్పుడు నేను రైతును జైలుకి ఎందుకు పంపిర్రు రాబాయి, మంచి రైతులను ఎందుకు అప్పుడు అంతకుముందే బీఆర్ఎస్ 7-8 మంది జైలుకు పంపితే నేనేం పట్టించుకోలే, రాసుడు రాయాలి. అంటే వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయంగా చూసుకుంటారో వదిలేసిన. రైతులను పంపంగానే ఒక వార్త రాసిన. అగ్రహారంలో పాల డైరీ 10,000 మంది పాడి రైతులుంటే గోడ కొంచెం రోడ్డు మీదకి వచ్చిందని సీజ్ చేస్తాడు కలెక్టర్ పోయి. అరే 10,000 మంది పాడి రైతులు రోడ్డు మీద పడుతున్నా, బేవకూఫులారా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పటికే మీరు రైతు బీమా ఇస్తలేరు, మన్నిస్తలేరు, వాళ్ళకి సేవలు చేస్తలేరు, సాయం చేస్తలేరు. మళ్ళీ రైతులు ఎట్లా బతకాలని వార్తలు రాసిన. అది కోపం. తర్వాత వచ్చేసి ఓ టీ కొట్టు ఫుట్పాత్ మీద పెట్టుకొని రోజుకి 500 రూపాయలు సంపాదించుకుంటే ఒక టీ కొట్టు శ్రీనివాస్ అనే వ్యక్తి ఛాయాం కొనబడుతుంటే కేటీఆర్ మీద అభిమానం బొమ్మ పెట్టుకున్నాడు. నేను తప్పిదారు అడిదిక్కు వాకింగ్ పోయి పాడైనా అందరం జర్నలిస్టులు పొద్దుగా లేతే వాకింగ్ పోతాం. అందరు రాసిన వార్త అది. ఏది మున్సిపల్ వచ్చి ఎందుకు పెట్టుకున్నది ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి క్రేన్తో తీసుకుపోతాడు ఎవడన్నా. ఎలక్షన్ ఉల్లంఘన, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే అది తెలియదు, చదువు రాదు, టీ కొట్టు చిన్నది రోడ్డు మీద ఎందుకు రాసిన టీ అది క్రేన్తో తీసుకపోతే అది తీసుకపోతే తప్పు అని రాసుడు మా పాప అయింది. 10 మంది విలేకరులు రాస్తాడు, నా ఒక్కోని పడ్డాడన్నా పృథ్వీనా. 10 మంది విలేకరులు రాస్తే అంటే ఎవడైనా ఒక్కోడు గట్టిని ప్రశ్నిస్తే ఒక్కొని కొడితే 10 మంది సైలెంట్ ఉంటారు. వాళ్ళ పాలకులది ఎట్లుంటుంది అంటే ఏ మండలంలో అయినా ఏ జిల్లాలో అయినా ప్రశ్నించడం కూడా ముందుగా గట్టిగా మాట్లాడు గొంతు నొక్కాలని చూస్తారు. రాజ్యం ఏ రాజ్యమైనా పర్వాలేదు, ప్రశ్నించడోడే వానికి శత్రువు. కులము మతం పక్కన పెట్టండి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రశ్నించడోడే వానికి మొదటి శత్రువు. వాళ్ళు ప్రశ్నించొద్దు, వాళ్ళు ఏది చేసినా భజన చేయాలి. రైతుల వార్తలు రాయొద్దు, ఏది రాయొద్దు మనకి. దాని మీద కోపంతో నా భార్య గవర్నమెంట్ ఇచ్చారు. సరే నన్ను జైలుకు పంపు, నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాని. నా భార్యను తీసుకుపోయి 14 ఏళ్ళు జంగల్లో పనిచేసి వస్తేనే టౌన్కి వస్తే
మళ్ళీ తీసుకుపోయి మానాలేసారు. ఒక్కమనే కాదు, 3 దళిత టీచర్లను తీసుకుపోయి మళ్ళీ మానాలేసారు. అన్న, కుల వివక్ష ఎక్కడ ఉంటుందంటే ఒక బ్రాహ్మణ అధికారులు ఉన్న చోట బాగా కనిపిస్తుంది. నాకు బాగా అబ్జర్వ్ చేసిన. నాకు ఈ వెలమూల రెడ్డిల దగ్గర కూడా కుల వివక్ష కనిపించాలి. వీళ్ళు ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తారు కానీ ఇది బాగా వ్యవస్థ కుల వివక్ష అనేది చాలా ఎదుర్కొని వచ్చిన. నా మీద వివక్ష జరిగితే వీడు ఎంత దుర్మార్గులు అంటే ఒక దళితుని కొట్టడానికి ఇంకో దళితునితో ప్రెస్ మీట్ పెట్టిస్తారు. అంటే ఒక దళితుని నష్టం చేయడానికి ఇంకో దళితుని మీద తుపాకీ పెట్టి కాల్పిస్తారు వీళ్ళు. మళ్ళీ మా ఆవిడ మాదిగానే మాల, మేమిద్దరం అరేంజ్డ్ మ్యారేజ్ లెక్క చేసుకున్నాం. ఈ మా సంఘం కూడా వచ్చేమో మాది వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి వాడు సపోర్ట్ చేయడు. వాడు పోయి ఈ మాలలో పోయి వీడు సపోర్ట్ చేయడు. చూడు నా బతుకు. ఆఖరికి నా బీసీ సంఘాల బిడ్డలు హైదరాబాద్ ఇదే సోమాజిగూడలా ప్రెస్ మీట్ పెట్టి బిడ్డ మా బాలన్న మీద అయ్యో ఇంకో విషయం చెప్పాలి. నా ఇల్లు గొలిపిస్తారు. నా ఇంటికి వచ్చి ఇల్లు గొలిపించిన నా ఇల్లు కొంచెం అటు ఇటు అయితేమో కూలగొడదామని. నేను లేను సమయంలో గిన్ని వివక్షలు అంటే గిన్ని వేధింపులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఆయనకు తెలుస్తుందో తెలుస్తలేదు కానీ ఈ పిచ్చి అధికారులు, ఈ పిచ్చి పోలీస్, కొంతమంది దుర్మార్గమైన పోలీస్ అధికారులతో ప్రభుత్వానికి నష్టం అవుతుంది. వాళ్ళ గద్దెలు గూలే రోజులు వస్తున్నాయి. ఈరోజు రవి ఒక దళితుడు కాకపోతే ఓ పెద్ద కులం అయితే ఇక్కడికి ఇంకెన్ని పార్టీలు వద్దు. ఇప్పుడు అన్న చెప్పాడు 50 లక్షలు ఉన్న మాదిగ జాతికి రక్షణ లేకపోతే ఈ సంఖ్య వదిలిపెట్టాడు. కులము లేదంటారు హైదరాబాద్, కులం ప్రతి జాగాలో ఉంది. ఇప్పుడు నాకు వచ్చింది కూడా అన్ని కులాలలో వచ్చారు అన్నాడు. కానీ ప్రతి కులంలో కూడా మానవత్వవాదులు, పృథ్వన్న సొంటోళ్ళు, రెడ్డిలు, ఇప్పుడు మొన్న కేవీఆర్ అగ్రవర్ణమైనప్పుడు పేద బిడ్డ లెక్కనే మేము సిరిసిల్లకెళ్ళి వచ్చినాం. అర్ధరాత్రి కూడా మేము వాళ్ళని ఎన్ని రోజులు వీళ్ళు కొట్లాడతారు. జర్నలిస్ట్ సంఘాలు కూడా ఎందుకు స్పందిస్తలేవు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇప్పటికీ అర్థం కాదన్న. మేము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి వచ్చినాం కదా, డిజిటల్ మీడియాకే స్పందిస్తలేరు అని అనుకుంటారు. కానీ అన్న మేము పెద్ద పేపర్లనే పనిచేసి వచ్చినాం కదన్న. మా విషయంలో కూడా నాకు 20-25 నుంచి పెద్ద సంఘంలో ఉంటుంది మెంబర్షిప్. ఏ సంఘం నాకు కనీసం ఏమైందని అడగలే. అంటే ఎవ్వల లబ్ధి వాళ్ళు. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఒక యూనియన్ లీడర్ అనే పోవాలి, నేను ఏం సంపాదించుకోవాలి, లేకపోతే వాళ్ళతో ఇంకేం లబ్ధి పొందాలి, ఏం రాయితీలు తీసుకోవాలి, నేను ఏం దుకాణం పెట్టుకోవాలి అనే వ్యవస్థలే ఎక్కువ నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఒక్కొక్కసారి కడుపు గాలిలోనికి అర్థమవుతుంది మా బాధ. నేను ఎప్పుడైనా ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకంగా రాసిన సందర్భాలు లేవు. ప్రజల పక్షాన ప్రజల కోసం వార్తలు రాస్తే ఇంత వేధింపులు చేసి ఎంత దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుందంటే ఈ రవి మీద దాడి చేసిన వీళ్ళందరినీ అరెస్ట్ చేసారు. కానీ అన్న శిక్ష పడదాకా మీరు వదలొద్దు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా విజ్ఞప్తి చేస్తున్న జర్నలిస్టుల మీద దాడులు జరిగితే ఇవాళ ఉన్న పిడికెడు ఒక జర్నలిస్ట్ సమాజం అంతా ఒకటైతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఇది ఒక చెంపపెట్లక్క ఈ డిజిటల్ మీడియా కానీ ఇంకోటి మెయిన్ స్ట్రీమ్ మీడియాని వదిలిపెట్టండి. నాకు అన్న అంటుండ్రు కానీ పెద్ద పేపర్ అయితే సపోర్ట్ చేస్తారన్న. మళ్ళీ మా అందరికి మళ్ళీ మీరే దిక్కవుతారు అన్న. డిజిటల్ మీడియా లేదు ఇక్కడ చిన్న లేదు, పెద్ద పేపర్ లేదు. ఈనాడు పేపర్ 1,00,000 పేపర్లు ఉంటే కలెక్టర్ ఒక వార్త రాస్తే 1,00,000 పేపర్లు కలెక్టర్కి పోతే 1,00,000 పేపర్లు చదవడు కలెక్టర్. అది ఎంత చిన్న పేపర్లు వచ్చిన ఒక ఆయన సబ్జెక్ట్ చూస్తాడు, ఒక కటింగ్ చూసే యాక్షన్ తీసుకుంటారు. ఏమన్నా ఉంటే కేసులు కడతారు తప్ప పెద్ద పేపర్ చిన్న పేపర్ అని మర్చిపోయి సత్తా గట్స్ ఉండాలి విలేకరి దగ్గర. ఎక్కడో ఉన్న ఇలా రవి అనే ఒక్క అంశం ఇక్కడ లేవనెత్తి ఏమైంది, ఒక డిఎస్పీని గదిపిర్రు. అంటే నీతి నిజాయితీగా పోరాడితే ఏదైనా మనము ఖచ్చితంగా సాధించగలుగుతాం. జర్నలిస్ట్ సోదరులారా మీరు కూడా ఖచ్చితంగా ఐక్యంగా కావాలి. ముఖ్యంగా ఈ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక ద్వారా చిన్న విలేకరి పెద్ద విలేకరిని కాకుండా ఒక జర్నలిస్ట్కు అన్యాయం జరిగినప్పుడు, ప్రభుత్వాలు వేధించినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక వేదిక మీదకి వచ్చి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. ప్రతి విషయంలో తెలంగాణ క్రాంతన్న వీళ్ళ టీం మొత్తం ప్రతి అంశంలో రైతులకు సమస్య వచ్చినా వీళ్ళ పట్టించుకోవాలి, జర్నలిస్టులకు సమస్య వచ్చినా వీళ్ళే పట్టించుకోవాలి. రేపు రాజకీయ నాయకులకు ఎవరికి వచ్చినా కూడా వీళ్ళంటే ఈ రాష్ట్రంలో వేరే సంఘాలు ఏం లేవా? ఈ జర్నలిస్ట్ సంఘాలకు లీడ్ చేయవలసిన దాన్ని మనం అసలు లోకల్ విలేకరులు కూడా భయపడతారన్నా. అంటే చిన్న వాళ్ళ శక్తి కూడా భూపాలపల్లిలో రేపు తెల్లారితే ఎవరికైనా పిల్లం పిల్లలు ఉంటారు, కొన్ని రావాలన్నా కూడా రారు. నా విషయంలో గట్టినైంది, నన్ను ఫోన్ చేయడానికి కూడా భయపడరు, ఇంటికి రావడానికి కూడా అంటే నిజంగా అంటరాను లెక్కైనా సిరిసిల్లాల హైదరాబాద్ నుంచి 100 మంది కళాకారులు నాయకులు వీళ్ళందరూ వచ్చినాక నాకు ధైర్యం పెరిగింది. నేను ఇప్పుడు సిరిసిల్లకి వెళ్ళి పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ ఎందుకు వచ్చినట్టు మొండిగా మారిన నేను కూడా దేక్లేంగే పృథ్వనాథ్తో కలిసి ఏ పేద పక్షాల కోసం ఆయన పోరాడుతుండో ఆయన టీవీలో పనిచేద్దామని ఈ రోజు వచ్చినామన్నా. మేము ఈ విలేకరులు పక్కన పెట్టుగా మీరు ఇక్కడ ఉంటే పృథ్వన్నను కాపాడుకుంటాం. జర్నలిస్ట్ సంఘాలతో ఈ జర్నలిస్ట్గా పనిచేస్తూనే
ఈ ప్రజా సమస్యల మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.